మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. రాజకీయం అదో వ్యసనం. ఖద్దరుతోనే పదవుల అలంకారం. పాలిటిక్స్లో ఒక్కసారి ఎంటర్ అయితే ఆ కిక్కే వేరు. చుట్టూ జనం, అభిమాన గణం, సందడి వాతావరణం గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేనో మినిస్టరో అయితే ఆ దర్పం, ఆ పలుకుబడే వేరు. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆ ఉత్తరాంధ్ర నేత ఇప్పుడు చీకట్లలో చిక్కుకున్నారట. ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన పతారా రోజురోజుకు తగ్గిపోతుందట. అందుకే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పి తప్పు చేశానేమోనని మదన పడుతున్నారట. ఏ పార్టీలో చేరితే తనకు గౌరవం ఉంటుందోనని లెక్కలేసుకుంటున్నారట. అన్నీ కుదిరితే జాతీయ పార్టీలోకి జంప్ అవ్వడం లాంఛనమేనట. ఇంతకీ ఎవరా నేత? ఆయనకు వచ్చిన కష్టమేంటి? విశాఖ తీరంలో నయా రాజకీయం. కాషాయం వైపు మాజీ మంత్రి చూపు. క్రియాశీలక రాజకీయాలకు దూరమైన నేతల మనసు మాత్రం రాజకీయ రంగు వైపే ఉరకలు వేస్తూ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా పదవులు అనుభవించి ప్రజా జీవితంలో గడిపిన జ్ఞాపకాలు, వ్యక్తులతో సంబంధాలు పాలిటిక్స్ నుంచి దూరం అవుదామనుకున్న లీడర్లకు సాధ్యం కాదేమో. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కొందరు నేతలు కూడా బయట కనిపించే నిశ్శబ్దం వెనుక రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటారన్నది వాస్తవం. వేదికపై లేకపోయినా రాజకీయాల దశ దిశను అర్థం చేసుకుంటూ అవసరమైన సమయంలో రీఎంట్రీకి వ్యూహరచన చేస్తారు. అలాంటి కోవలకి చేరిపోయారు అవంతి శ్రీనివాస్. విశాఖ జిల్లాకు చెందిన ముత్తంశెట్టి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. భీమిల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీఆర్పీ విలీనం కావడంతో కాంగ్రెస్ నేతగా మారారు. 2014 ఎన్నికలు వచ్చేసరికి సైకిల్ ఎక్కి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. 2019లో వైసీపీ తీర్థం పుచ్చుకుని భీమిల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు పర్యాటక శాఖ మంత్రిగా జగన్ అవకాశం ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి సునామీలో అవంతికి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతంలో కీలక పదవుల్లో పనిచేసి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అవంతి శ్రీనివాస్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరితే సముచిత స్థానం దొరుకుతుందో లెక్కలు వేసుకుంటున్నారట అవంతి. భారతీయ జనతా పార్టీ వైపు ఆయన ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవంతి పొలిటికల్ రీఎంట్రీ కోసం శరవేగంగా పావులు కదుపుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే అనుచరులతో మంతనాలు జరిపారట. 2029 ఎన్నికలకు ముందైతే బెటర్ అని కొందరు చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే విశాఖ జిల్లాకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా తనకి ఏదో ఒక పార్టీ నుంచి ఆహ్వానం ఉంటుందనే ధీమాతో అవంతి ఉన్నారట. ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా కాషాయ దళమైతేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. 2024 ఎన్నికల్లో ఓడిపోగానే ఫ్యాన్ పార్టీ వీడిన అవంతి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఫోకస్ అంతా విద్యా సంస్థల మీద పెట్టారు. రాజకీయాల్లో లేకపోవడంతో అవంతి వైపు ఎవరూ కన్నెత్తి చూడ్డం లేదట. అందుకే ఒకప్పుడు చుట్టూ అనుచరులు మంది మార్బలంతో తిరిగిన వ్యక్తి పూర్వ వైభవం కోసం పరితపిస్తున్నారట. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారనే అపవాదు అవంతికి ప్రతికూలంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే అవంతి శ్రీనివాస్ కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోవడం తథ్యమనే ప్రచారం అప్పుడే జోరుగా సాగింది. ఇప్పుడే ఎందుకులే అనుకున్నారు ఏమో, 2 ఏళ్లు ముత్తంశెట్టి మిన్నకుండిపోయారు. రాజకీయ వైరాగ్యంతో సైలెంట్ అయ్యారని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా మళ్లీ తెరపైకొచ్చారు. దేశ రాజకీయాల్లో మోడీ సునామీ నడుస్తోంది. అలాగే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీలో సీట్ల సర్దుబాటు తమ్ముళ్ల మధ్య పోటీ పెంచుతోంది. అలాగే జనసేనలో లోకల్ గా క్యాడర్ నామమాత్రమే. అందుకే బీజేపీ బెటర్ అని భావిస్తున్నారు అవంతి. ఆయన కమలదళం చేర్చుకుంటుందా లేదా అనేది బిగ్ పజిల్. కూటమి 3 పార్టీల్లో 2 పార్టీలు తిరస్కరించిన వ్యక్తిని తమ పార్టీలోకి ఎంతవరకు బీజేపీ ఆహ్వానిస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయమే. మరి ముత్తంశెట్టి కండువాపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.